బ్రేకింగ్ లో చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో జిఎస్ గార్డెన్ పక్కన బాలాజీ గణపతి తయారీ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. గణపతి విగ్రహాన్ని ఒక చోట నుండి మరో చోటుకు తరలిస్తుండగా 9 మందికి కరెంట్ వైర్ తగిలింది. ఘటనలో 2 మృతి చెందారు, 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. గణపతి తయారీ కేంద్రం ఓనర్ అల్వాల వినోద్ కూడా కరెంట్ షాక్ గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో జిఎస్ గార్డెన్ పక్కన బాలాజీ గణపతి తయారీ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. గణపతి విగ్రహాన్ని ఒక చోట నుంచి మరో చోటుకు తరలిస్తుంటే 9 మందికి కరెంటు వైర్ తగిలింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు, 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. గణపతి తయారీ కేంద్రం ఓనర్ అల్వాల వినోద్ కూడా కరెంట్ షాక్ గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తోటి 10 మంది వచ్చారండి. మొత్తం 10 మందిలో ఒక 4 ఫస్ట్ బయట అంబులెన్స్ లో తీసుకొచ్చిన వెంబటే ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళు కాన్షియస్ గా లేరు, సెకండరీ బర్న్స్ ఉన్నవి. వాళ్ళని వెంటనే రెఫర్ చేసాము జగిత్యాలకి, వెళ్ళిపోయినారు. తర్వాత 4 మెంబర్స్కి ఫస్ట్ ఎయిడ్ అది చేసి ఫ్లూయిడ్స్ పెట్టి వాళ్ళని పంపించాము. 2 స్టేబుల్ ఉన్నారు. ఒకరికి ఏమి ఎలాంటి ఎక్స్టర్నల్ బర్న్స్ ఇంజరీస్ అలాంటివి ఏం లేవు. అతను వాళ్ళకి సాయం చేయడానికి చూసిండంట, కట్టెతోటి వచ్చింది, ఆయన స్టేబుల్గా ఉన్నాడు. ఇంకొక అతనికి సూపర్ఫిషియల్ బర్న్స్ ఉన్నది, ఆయన కూడా స్టేబుల్ ఉన్నాడు. ఆయనను కూడా ఒకసారి జీజీహెచ్ పంపించి ఎగ్జామినేషన్ కోసం పంపిస్తున్నాం. ఇద్దరైతే అన్కాన్షియస్ ఉంది, వాళ్ళ పల్స్ అది ఏం లేదు. వెంబటే అక్కడనే అంబులెన్స్లోనే చెక్ చేసి పంపించేసాం. ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఈ ఘటన అసలు ఎలా జరిగింది, అలాగే ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. కొట్ల పట్టణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొట్ల శివారులోని బాలాజీ గణపతి తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కొట్లో ప్రధానంగా చాలా వరకు కూడా గణపతులు వినాయకులకు సంబంధించి మండపాలు చాలా వరకు ఉన్నాయి. చాలా వరకు కూడా తయారీ ఇక్కడ నుండే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడే తయారు చేసి ఇతర ప్రాంతాలకు సేల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో గత మరో 2 నెలలలో వినాయక చవితి ఉన్న నేపథ్యంలో కొట్లలో భారీగా తయారీ కేంద్రాల వద్ద తయారీ జోరందుకుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అటు కొట్ల శివారులోని బాలాజీకి సంబంధించిన తయారీ కేంద్రంలో తయారీ చేసిన అనంతరం అక్కడి నుండి ఆ ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే భారీ విగ్రహాలు సుమారు 8 అడుగుల నుంచి 30 అడుగుల వరకు కూడా విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భారీ విగ్రహాలను తరలించే నేపథ్యంలో బాలాజీ తయారీ కేంద్రం నుంచి వెళ్ళి అటు వ్యాన్లు లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలో మండపం తయారీ కేంద్రం నుంచి అటు లారీలో తరలిస్తున్న సమయంలో, లారీలో ఎక్కిస్తున్న సమయంలో పైనే ఉన్న 11 kV సంబంధించిన వైరు ఆ వినాయకుని విగ్రహానికి తగిలింది. ఈ నేపథ్యంలోనే అటు వెహికల్లో తరలిస్తున్న సమయంలో సుమారు 9 మందికి కూడా వినాయకుని 30 అడుగుల వినాయకుడిని తరలించే సమయంలో 9 మందికి కూడా ఈ కరెంట్ షాక్ తగిలినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 2 అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మిగతా 6గురిని కూడా అటు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. వారిలో 6గురిలో మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా వైద్యులు సూచించారు. అయితే మొత్తానికి కూడా మరో 2 నెలల్లో వినాయక చవితి ఉన్న నేపథ్యంలో తయారీ కేంద్రాల వద్ద తయారీ జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడి నుండి వినాయకులను ఇతర ప్రాంతాల నుంచి తరలించే సమయంలో ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తున్నట్లయితే 11 kV సంబంధించిన వైర్లు పైన ఉండడంతో అటు వినాయకుని విగ్రహానికి తగిలి వినాయకుడి విగ్రహం నుంచి కింద ఉన్న వెహికల్ కూడా తగిలి 9 మంది కూడా షాక్ గురయ్యారు. ఈ షాక్ లో 2 మాత్రం ఇప్పుడు మొత్తానికి గుర్తు చెందినట్టు కూడా తెలుస్తుంది. మరిన్ని వివరాలు మరికొద్ది క్షేపట్లో తెలిసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మరో 3 పరిస్థితి మాత్రం విషంగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. మొత్తంగా ఈ రాత్రి అర్ధరాత్రి వరకు మరో 24 గంటలు ముగిసే సమయానికి వరకు ఆ పరిస్థితికి సంబంధించిన విషయాలు బులెటిన్ ని వైద్యులు బయటకు వెల్లడించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కిషోర్.
15-20 మంది షెడ్ మీద పడ్డా షెడ్ మీద డైరెక్ట్ తెయ్యి పడ్డదా టై పడ్డాయి. ఎంత